కళ్ళు నెత్తికెక్కాయా? అయ్యో సారీ అమ్మా, చూసుకోలేదు, క్షమించండి అమ్మా. తప్పైపోయిందమ్మా. మావయ్య వచ్చినట్టున్నాడు. మా మేనకోడలు గుడికొచ్చిందేమో అని వెతుక్కుంటూ వచ్చానమ్మా. ఎవరయ్యా నీ మేనకోళ్ళు? ఈ అమ్మాయినమ్మా. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా అమ్మా? లేదు. ఎక్కడున్నావు తల్లి? నన్ను క్షమించు మావయ్య. ఇంట్లో నుంచి వెళ్ళిపోను అని నీతో అబద్ధం చెప్పాను, కానీ తప్పనిసరి వచ్చాను. నన్ను వెతుక్కుంటూ నువ్వు వచ్చినట్టున్నా నేను నీకు కనిపించకూడదు మావయ్య. నేనెక్కడున్నానో నీకు తెలియకూడదు. పంతులు గారు, పంతులు గారు. ఏంటయ్యా? ఈ అమ్మాయి పేరు అహల్య. పంతులు గారు, ఈ గుడికి ఏమైనా వచ్చిందా? ఒకసారి చూసి చెప్పండి. పంతులు గారు, ఈ ఉంగరం ఇస్తున్నాను. ఈ ఉంగరం తీసుకుని మా బాబు పేరు మీద అన్నదానం చేయించండి. ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చిందయ్యా. తన బాబు ఇంద్ర పేరు మీద, తన భర్త గౌతమ్ పేరు మీద అర్చన అన్నదానం చెయ్యమని చెప్పింది. ఎప్పుడొచ్చింది పంతులు గారు? ఇందాకే వచ్చిందయ్యా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది పంతులు గారు? ఏమోనయ్యా, అర్చన అయిపోగానే ప్రసాదం ఇచ్చాను, అది తీసుకుని వెళ్ళిపోయింది. ఇక్కడే ఎక్కడో ఉంటుంది, చూడండి. నేను ఇక్కడే ఉంటే మావయ్యకి కనిపించేస్తాను. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అయ్యో పంతులు గారు ఇప్పుడు నన్ను చూసినా మావయ్యకి చెప్పేస్తారు.